ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీకేమైంది? ఏం లేదు నాన్న. మరెందుకని భోంచేయడానికి రాలేదు? కాస్త తలపోటుగా ఉంటేను. నాన్న, ఆ, నేను కంప్యూటర్ చదువుకోవడానికి వెళ్ళనా? నువ్వు ఇష్టపడితే నేను వద్దంటానా? గుడ్, మీరు చాలా ఫాస్ట్గా నేర్చుకున్నారే. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్, అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ముందుగా వర్డ్స్ని ఎలా టైప్ చేయాలో నేర్చుకుందాం. అందుకు ఈ మౌస్ని ఇలా చెప్తే చాలు సార్, నేను అర్థం చేసుకోగలను. ఓకే ఓకే, నువ్వే ట్రై చేసి నేర్చుకో. ఎక్సెల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మ్యాథ్స్ ఇంకా పవర్ పాయింటే. ఇదిగో ఇక్కడ క్లిక్ చేయి. చూడు, టాలీ నేర్చుకునే వాళ్ళు మినిమం శాలరీ లిస్టేనే వెయ్యాలి కదా. ఇదిగో ఇక్కడ నేమ్, ఇక్కడ పర్ మంత్ శాలరీ, ఇక్కడ వర్కింగ్ డేస్. నేర్చుకోవాలి అన్న తపన ఉండాలి. ఎన్ ఎస్ హెచ్. వెరీ గుడ్. అడ్రస్ని పూర్తిగా టైప్ చేయి. నీ వేళ్ళలా కీబోర్డ్ మీద నాట్యం చేస్తుంటే చూడటానికి చాలా బాగుంది. ఎలా చెప్తే అర్థమవుతుంది? సీతకొక చిలక అలాగే ఎగురుతున్నట్టే ఉంది. ఎస్, క్యారీ ఆన్. తోటపల్లి అంతేగా? ఈ పేరెక్కడో నాకు విన్నట్టు చదివినట్టు అనిపిస్తుంది. చరిత్రలో మాత్రం ఖచ్చితంగా ఉండదు. మా కుటుంబం అంత ఫేమస్ ఏం కాదు. నీకు హ్యూమర్ సెన్స్ కూడా బానే ఉందే. క్యారీ ఆన్.
బాలసుధా, నువ్వా కాదా అని పిలిచి చూశాను. ఎవరా అనుకొని పిలవకూడదు కదా. మేము ఒక చిన్న షాపింగ్ చేసి వస్తున్నాం. బస్తీలో నడిచొచ్చేటప్పుడు మేము మీ వెనకే వచ్చాం, కానీ నేను గుర్తుపట్టలేకపోయాను. తనే చెప్పింది నువ్వు బాలసుధ అని. జయచంద్ర గారు నాకు అన్ని విషయాలు చెప్పారు. నీ కంప్యూటర్ చదువు ఎలా ఉంది? క్లాస్కి ఇప్పుడే వెళుతున్నాను. కంప్యూటర్ చదవాలని నిర్ణయించుకోవడం మంచి విషయం. టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ కాలం అంతా అయిపోయింది కదా. ఎథియోపియాలో ఇప్పుడే కంప్యూటర్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. పెళ్లి ఫిక్స్ అయిందని మీ నాన్నగారు చెప్పారు. డేట్ ఏమీ ఫిక్స్ చేయలేదు. సూరజ్కి జాబ్ దొరికిన తర్వాతే అంతా. సూరజ్ అని అతని పేరు ఆ, మంచి పేరు కదండి. నైస్ నేమ్. చూడు, ఈయన ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు చాలా అదృష్టవంతులని, తల్లిదండ్రులు పిల్లలు ఐక్యమత్యంతో ఉంటారని. అన్ని విషయాలు బాధ్యతగా చూసుకునే తండ్రి. పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం, ఇంకా పిల్లలకు కావాల్సినవి సమకూర్చటమే కదా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం. కళ్ళున్నప్పుడు కంటి విలువ తెలియదని అంటారు కదా, పిల్లల విషయం కూడా అంతే. వాళ్ళు కనిపించకుండా పోతే కళ్ళు పోయినట్టే. మనం అప్పటి వరకు చూసిందంతా ఒక్కసారిగా మాయమైపోతుంది. రంగులు, ఇంద్రధనుసు, పువ్వులు, చంద్రుడు కాంతి, నక్షత్రాలు అన్నీ మాయమయ్యి చీకటే మిగులుతుంది. రేచల్, ఆ. నీ కష్టాలన్నీ చెప్పి బాలసుధకి బోరు కొట్టించుకో. లేదు లేదు, ఆంటీ చెప్తున్నది నేను వింటూనే ఉన్నాను. ఒకరి కష్టాన్ని అర్థం చేసుకోలేనంత మనిషిని కాదు నేను. హలో, నేను సూరజ్ని. హరికృష్ణనేనా? కాదు సూరజ్ బావా, అజయ్ని. అజయ్, అక్కడ బాలా లేదా? ఉన్నారు, ఇస్తాను. బాలక్క, సూరజ్ బావా. నేను లేనని చెప్పు. నువ్వున్నావని చెప్పేశానక్క. హలో, అసలు నీకేమైంది? ఫోన్ చేసి ఎన్ని రోజులైంది? ఒక లెటర్ కూడా లేదు. నేను మీకు అక్కర్లేదు కదా, మరెందుకు లెటర్లు ఫోన్లు అవన్నీ? బాలా, నువ్వు కోపంగా ఉన్నావా? అయితే ఏమిటి? మీరు నన్ను చూడలేనంత, మాట్లాడలేనంత బిజీగా ఉన్నారు కదా. నువ్వేంటి ఏడుస్తున్నావా? ఇప్పుడేంటి ప్రాబ్లం? మీకు నేను అక్కర్లేదంటే నాకు ఓపెన్గా చెప్పేయండి, నేను మీకు దూరంగా ఉంటాను. నువ్వేం మాట్లాడుతున్నావు? నా మీద కోపంతోనే కాల్ చేయకుండా లెటర్ వేయకుండా ఉన్నావా? అంటే కొన్ని విషయాలు చెప్పకుండానే మీకు అర్థమవుతుంది కదా. అర్థమయ్యేటి చెప్తే నాకు అర్థమవుతుంది. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్సే. ఫోన్ బిల్ వచ్చినప్పుడు మా నాన్న దగ్గర బాగా తిట్లు తిన్నాను. తర్వాత అమ్మకి కూడా కోపం. ఇద్దరు కలిసి నాతో ఏమన్నారో తెలుసా? మీకు నా మీద ప్రేమ లేకపోవడం వల్లే ఇన్ని రోజులైనా ఇక్కడికి రాలేదు అని. ఖచ్చితంగా త్వరలోనే నేను ఎక్కడికి వస్తాను. అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. మీరు ఊరికే చెప్పకండి. రావాలనుకుంటే ఎప్పుడో వచ్చుండాలి. నేనైతే పద్దాకా అక్కడికి రాలేను, కానీ మీరు రావచ్చు కదా. కళ్ళతో చూడకపోతే మనసులో కూడా ఉండరు అన్నారు. అది నిజమే. నువ్వు కొంచెం ఊరుకుంటావా? ఇది కళ్లకు మనసుకు సంబంధించిన ప్రాబ్లం కాదు. నాకొక ఆశ ఉంది, చెప్తే నీకు అర్థమవుతుంది. ఏమిటి ఆశ? ఇక నేను మీ ఇంటికంటూ వస్తే మీ అమ్మాయి నాకిచ్చి చేయండి అని అడగడానికి వస్తాను. అందరినీ ఒప్పించి డేట్ కూడా ఫిక్స్ చేసి ఆ తర్వాత వస్తాను. చూద్దాం, ఊరికే. లేదు బాలా, ప్రామిస్గా. ఆ తర్వాత మనమిద్దరం కలిసి పెళ్లి చేసుకుంటాం.
ఇది చెప్పడానికి నేను ఫోన్ చేశాను. అయితే నీ కోపం, గొడవ, ఏడుపు ఇప్పుడంతా మాయమైపోయింది. సరే, ఇక నుంచి ఈ విధంగా నువ్వు మాట్లాడకూడదు, అర్థమైందా? సరే. ఫోన్ పెడతాను, మళ్ళీ చేస్తాను. మ్. బలా, మ్. వెళ్ళేదాల్లో దీన్ని పోస్ట్ చేసాయి. స్టాంప్ అతికించు. నీ దగ్గర డబ్బులున్నాయా? ఉన్నాయి. అది రెజ్యూమే. ఒక రిక్రూటింగ్ కంపెనీ యాడ్ చూశాను. కువైత్లో పనిచేయడానికి మనుషులు కావాలంట. మనం ట్రై చేయకుండా అస్సలు వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా దొరుకుతుందిలే. 30 వేకెన్సీసే ఉన్నాయి. 3000 మందైనా ఉంటారు. వారైపోయింది కాబట్టి అన్ని సెక్టార్స్కి మనుషులు కావాలి. ప్రస్తుతానికి ఆ నమ్మకం మాత్రమే ఉంది. నేను కూడా ఏదైనా జాబ్కి ట్రై చేస్తే బాగుంటుందనుకుంటా. సూరజ్కి కూడా ఇష్టమే. ఇద్దరూ జాబ్ చేసుకుంటేనే వచ్చే కాలంలో ఒక కుటుంబం ఖచ్చితంగా బతుకుతుంది. నీ కంప్యూటర్ కోర్స్ అయిపోయిన తర్వాత ట్రై చేయి. అప్పుడే నువ్వు మంచి జాబ్ని సంపాదించగలుగుతావు. నేను అదే అనుకుంటున్నాను. ఇక మనమందరం మనకంటూ ప్రత్యేకమైన మార్గాన్ని కనిపెట్టుకోవాలి. మన నాన్న అయితే అప్పుడప్పుడు బాధ్యత లేనట్టు మాట్లాడుతున్నారు. ఏదైనా మాట్లాడితే అడిగితే చాలు, ఏదో నేనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాను. ఇప్పుడు బాధపడి ఏ ప్రయోజనం లేదన్నయ్య. నా వల్ల కాకపోతేనే ఏదో ఒకటి చెప్పేది. మనకి అంతా అనుకున్నట్టు జరిగిందనుకో, అప్పుడు నాన్నగారి మాటని కాదని మనం నమ్ముతాం. కానీ పరిస్థితిని అర్థం చేసుకుని వేరేలా ఆలోచించాలి కదా. హాస్టల్లో ఉండి చదువుకోవడం అంటే నాన్న ఒప్పుకోవట్లేదని అజయ్ కూడా చెప్పాడు. ఆశపడ్డ కాలేజీలో అడ్మిషన్ దొరికినా కూడా వాడు వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. వాడి హాస్టల్ ఫీజు కట్టలేమని నాన్న నాకు కూడా చెప్పారు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందని ఎవరు పన్నెత్తి కూడా మాట్లాడకూడదు. నాన్నని ఎదిరించడం పెద్ద తప్పు కదా. పర్వాలేదులే అన్నయ్య, బ్యాంక్లో కొంచెం డబ్బు ఉంది కదా. ఏ అవసరం వచ్చినా అందులో నుంచే కదా తీస్తున్నాం. అలాంటప్పుడు అది ఎంతకాలం ఉంటుంది? ఏది ఆలోచించకపోవడమే మంచిది. నువ్వు బయలుదేరి నాన్న. ఇప్పుడు వెళ్ళేటప్పుడు వేస్తేనే ఈ రోజు మేలుకు వెళ్తుంది, సరేనా? జాగ్రత్త. వస్తాను. గుడ్ మార్నింగ్ బాలసుధా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఇంకా ఎవరూ రాలేదు? వాళ్ళందరూ కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నారు కదా. నువ్వే కదా కొత్త అడ్మిషన్. వాళ్ళందరినీ మధ్యాహ్నం పైన రమ్మని చెప్పాను. ఇది నీ ఎక్స్ట్రా క్లాస్ అనుకో. వెళ్ళి కూర్చో. నువ్వు కూడా వాళ్ళందరికీ ఈక్వల్గా ఉండాలి కదా. నీకు బాగా టాలెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ ఓవర్టేక్ చేయగలవు. తాబేలు కుందేలు కథ విన్నావా? విన్నాను సార్.
కథలంటే అలాంటి చాలా మంచి కథలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేకతోలు కప్పుకున్న నక్క. మీరు చదవలేదా? మిగతా స్టూడెంట్స్ ఉన్నప్పుడే నేను కూడా వస్తాను. ఇంకా స్మార్ట్ అయ్యో. రాధిక చిన్నమ్మా, చాలా ఎదిగిపోయావు. మీ అమ్మాయికి కూడా ఇప్పుడు నా హైటు నాకుండే ఒళ్ళు ఉంటాయి కదా నాన్నా? లతికాను కూడా తీసుకొచ్చుండొచ్చు కదా. ఇది అందరూ కలిసి వచ్చే విషయం కాదు. అయితే నువ్వేదో ముఖ్యమైన విషయం మీదే వచ్చావన్నమాట, అవునా? ఊరుకోండి. బంధువులు వచ్చి వెళ్ళడానికి ఏదైనా కారణం ఉండాలా ఏంటి? సరే, ఆశాకి ఎగ్జామ్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవబోతోంది. బాలా, నీళ్లు తీసుకురామ్మా. ఇంకా ఈ స్మోకింగ్ ఆపలేదా? తాగను, కాల్చనని చెప్పి ఊళ్ళో వాళ్ళ దగ్గర మంచి పేరు కొట్టేయాలని నేను ఆలోచించడం లేదు. అలాంటి ఎవరి సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. ఇలాంటి చెడు అలవాట్లు మానేస్తే నీకే మంచిది. మిగతా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. చూడు, నాకు కొన్ని అలవాట్లున్నాయి. నేనిచ్చిన మాటను కాపాడుతాను. నా దగ్గర ఉన్నవాళ్ళు కూడా అలాగే ఉండాలి. అది వదిలేసి నిజాయితీ లేకుండా నాతో ఉంటే వాళ్ళకి బాగా బుద్ధి చెప్తాను. ఇవన్నీ కూడా నాకున్న చెడ్డ అలవాట్లే. ఒకళ్ళకి బుద్ధి చెప్పడం అనేది ఏదో గొప్ప విషయం అని నువ్వు అనుకోవద్దు. మరి మీరు చేసింది గొప్ప విషయమా? అడిగేవాళ్ళెవరూ లేకపోతే ఇంకొకరి సొమ్ము దోచుకోవడం అనేది మీకున్న అలవాట? నువ్వు చెప్పాలనుకున్నది అర్థమయ్యేట్టు చెప్పు. ఓ, నేను అర్థమయ్యేలా చెప్తేనే నీకు అర్థమవుతుంది కదా. అయితే చెప్తాను విను. లతికకి, అంటే మీ చెల్లెలికి, అంటే నా భార్యకి దక్కాల్సిన డబ్బు ఖచ్చితంగా దక్కాలి. దాన్ని తీసుకోవడానికే నేను వచ్చాను. ఇల్లు అమ్మడం జరిగితే 3 లక్షల రూపాయలు ఇమ్మని నాన్న చెప్పారు. దానికి సాక్ష్యమే లేదు. నాన్న మీద ఉన్న గౌరవంతో, చెల్లి అనే అభిమానంతో దానికి 3 లక్షలు ఇచ్చాను. ఆ 3 సంవత్సరాలకి 5 సంవత్సరాల వడ్డీ.
అది దోచుకున్నప్పుడు అన్న చెల్లి గుర్తుకు రాలేదా? నేనేమి నీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదే ఏంటి? నీ దగ్గర నేను 10 రూపాయలైనా అప్పు తీసుకున్నానా? లేదే. కాబట్టి నువ్వు డబ్బు విషయం నా దగ్గర మాట్లాడద్దు. నా భార్యే నన్ను ఇక్కడికి పంపింది. నీ చెల్లెలు, తన కోసం మాట్లాడే హక్కు నాకుంది. నీ అర్హత ఏంటో నువ్వే వెళ్ళి తనతో చెప్పేయ్. నా భర్త నిజాయితీ లేని ఒక ఆడంగి వెధవ అని తెలుసుకుంటుంది. దాని నాన్న, అన్నయ్య దానికోసం ఎంతో చేశారని కూడా వెళ్ళి దాంతో చెప్పు. నేనొక ఆడంగివాడినైతే నీ చెల్లికి ఎలా రా బిడ్డ పుట్టింది? అయితే తనని ఏమని పిలుస్తావు? రేయ్, నానా ఇక ఈ ఇంట్లో ఉండి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. బయటికి పోరా. దక్కాల్సింది 5 పైసలు కూడా వదలకుండా ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. ఖచ్చితంగా వసూలు చేస్తాను. నేను అడిగిన డబ్బు నువ్వు నా ఇంటికే తీసుకొని వచ్చిస్తావు. ఇది నా సవాలు. నీ బుర్రలో రాసి పెట్టుకో. నేను చెప్పే దాంట్లో ఒక చిన్న ఫుల్ స్టాప్ కామ కూడా మారదు. శశిధరన్ చిన్ననొచ్చి బెదిరించి వెళ్ళాడని విన్నాను. ఒక్కొక్కళ్ళు ఇంటికొచ్చి గొడవ పడితే నాన్న మాత్రం ఏం చేయగలరు? అన్ని విషయాల్లో పట్టింపు మొండితనం ఉంటే మనం ఏం చేయగలం చెప్పు? కొన్ని విషయాల్లో పట్టి విడుపులు కాంప్రమైజ్ అన్నీ ఉండాలి. అలాంటి ఒక ప్రాక్టికల్ మైండ్ మీ నాన్నకు అస్సలు లేదు.